ఈరోజు మన రెసిపీ ఎగ్ బిర్యానీ. ఫస్ట్ అయితే ఎగ్స్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. బిర్యానీ దినుసులు తీసుకోవాలి. అలానే అల్లం, చిన్నులపాయలు మిక్సీ గిన్నెలో తీసుకోవాలి. పక్కన టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని తీసుకొని అందులో వేసేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. మీరు ఎంతమంది అయితే ఉంటారో అన్ని ఎగ్స్ తీసుకోండి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఒక లేయర్ పైన వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ ఎగ్స్ తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అది ఆయిల్లో ఆనియన్స్ కావాలంటే 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని లైట్గా ఒక 5 minutes అలా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత అందులోని కట్ చేసుకున్న టమాటా ముక్కలను అయితే వేసేయాలి. టమాటా ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందాకలా మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నట్టే ఈ టమాటా ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. బాగా అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్, కారం వేసాం కాబట్టి అది అనేది ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా టేస్ట్ అనేది కలుస్తుంది. తర్వాత బిర్యానీ దినుసులని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత అందులోని అల్లం, చిన్నులపాయలు పక్కన పెట్టాం కదా, అది పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే మసాలా కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. అందులోనే గరం మసాలా పౌడర్ కొంచెం, ధనియాల పౌడర్ కొంచెం వేసుకొని కలిపేసుకోవాలి. మసాలా అనేది పచ్చివాసన పోయేదాకా బాగా కలిపేసుకోవాలి. అందులోనే పెరుగును వేసుకోవాలి. వేగిన తర్వాత బాగా పెరిగేసేసుకొని దాన్ని బాగా కలుపుకొని ఒక 5 to 6 minutes వరకు వేగనివ్వాలి. తర్వాత అలా వేగిన తర్వాత సాల్ట్, కారం సరిపోయలేదో చూసుకొని మీకు కావాలంటే కొంచెం సాల్ట్,
కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోలేదు, సో నేనైతే కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బాగా కలిపేసిన తర్వాత వేయించి పెట్టుకున్న ఎగ్స్ అయితే ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకోవాలి. ఇలా బాగా కలబెట్టేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి అయితే 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. సో నేను 2.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అందులోనే కడిగి పెట్టేసుకుని బాగా కలిపుకోవాలి. ఫస్ట్ అయితే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇందులో కడిగి పక్కన పెట్టేసుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకుంటున్నాను నేను. అందులో వేసేసుకోవాలి మనం. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చాక తీసేస్తే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, పొడి పొడిలాడుతున్న ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నాకైతే సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.